Heavenly Father, ప్రేమ కలిగిన పరలోకపు తండ్రి, thank you for this evening, Lord. ఈ యొక్క సాయంత్రకాల సమయాన్ని బట్టి వందనాలు. Lord, we commit this time into your hands. ప్రభువు యొక్క సమయాన్ని మీ యొక్క హస్తాలకు అప్పగిస్తున్నాము. Thank you for your word and thank you for your precious Holy Spirit, Lord. ప్రభువా, మీ యొక్క గొప్ప పరిశుద్ధాత్మ కోసం మరియు ఈ యొక్క వాక్యం నిమిత్తం మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము. Lord, speak to our hearts. ప్రభువా, మా యొక్క హృదయాలతో మీరు మాట్లాడండి. You know our hearts, so Lord. ప్రభువా, మీరు మా హృదయాంతరాంగాన్ని మీరు ఎరుగుతున్నారు. Speak to us, Lord. మాతో మాట్లాడండి ప్రభువా. We thank you, Father, in the name of Jesus. Amen. మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ యేసు నామములో అడుగుతున్నాము. We turn our Bibles to Acts. Today our portion is from Acts. అపోస్తుల కార్యములో చూసుకున్నాము. ఈరోజు వాక్య భాగము అపోస్తుల కార్యములు 8వ అధ్యాయము Verses 26 to 40. 26 నుంచి 26 to 40. 26 నుంచి 40 వచనాల వరకు మనం చూసుకున్నాం ఈరోజు. Shall we please read? దయచేసి మనం అది చదువుకుందాం. Slowly. Whoever is reading, request you to read slowly. ఎవరైనా చదువుతున్నప్పుడు నిదానంగా చదవవలసిందిగా కోరుతున్నాం. Loud, clear and slowly. దక్షిణముగా వెళ్ళి యెరూషలేము నుండి గాజాకు పోవు అరణ్య మార్గమును కలుసుకోమని ఫిలిప్పీతో చెప్పగా అతడు లేచి వెళ్ళెను. అప్పుడు ఐతోయపీలు రాణి అయిన కేదకే క్రింద మంత్రి అయిన ఆమె యొక్క దానగరమంతటి మీదనున్న ఐతియోపియుడైన నాకు సకుడు ఆరాధించుటకు యెరూషలేమునకు వచ్చి ఉండెను. అతడు తిరిగి వెళ్ళుచు తన రథము మీద కూర్చుండి ప్రవక్త అయిన యెషయా గ్రంథము చదువుచుండెను. అప్పుడు ఆత్మ ఫిలిప్పుతో నీవు ఆ రథము దగ్గరకు పోయి దానిని కలుసుకోమని చెప్పాను. ఫిలిప్పు దగ్గరకు పరిగెత్తుకొని పోయి అతడు ప్రవక్త అయిన యెషయా గ్రంథమును చదువుచుండగా విని నీవు చదివినది గ్రహించుచున్నావా అని అడగగా అతడు ఎవడైనాను నాకు త్రోవ చూపకుంటే ఇలాగ గ్రహింపగలనని చెప్పి రథమెక్కి తనతో కూర్చుంటమని ఫిలిప్పీను వేడుకొనెను. అతడు లేఖనమందు చదువుచున్న భాగమేదనగా ఆయన గొర్రెవలే వదకు తేబడెను. బొచ్చు కత్తిరించు వాని ఎదుట గొర్రెపిల్ల ఎలాగా మౌనముగా ఉండునో అలాగే ఆయన నోరు తెరవకుండెను. ఆయన దినత్వమును బట్టి ఆయనకు న్యాయ విమర్శ దొరకకపోయెను. ఆయన సంతానము ఎవరు వివరింతురు? ఆయన జీవము భూమి మీద నుండి తీసివేయబడినది. అప్పుడు నాపసకుడు ప్రవక్త ఎవరిని గూర్చి ఇలాగ చెప్పుచున్నాడు, తనను గూర్చి వేరొకరిని గూర్చి దయచేసి నాకు తెలుపుమని ఫిలిప్పుని అడిగెను. అందుకు ఫిలిప్పు నోరు తెరిచి ఈ లేఖనమును అనుసరించి అతనికి యేసును గూర్చిన సువార్త ప్రకటించెను. వారు త్రోవలో వెలుచుండగా నీళ్లు నా ఒక చోటికి వచ్చినప్పుడు నాపసుకుడు ఇదిగో నీళ్లు నాకు బాప్తిసమిచ్చుటకు ఆటంకమేమని అడిగి రథము నింపుమని ఆజ్ఞాపించెను. ఫిలిప్పి నాపసుకుడు ఇద్దరు నీళ్లలో నుండి దిగిరి. అంతటా ఫిలిప్పి అతనికి బాప్తిసమిచ్చెను. వారు నీళ్లలో నుండి వెడలి వచ్చినప్పుడు ప్రభు ఆత్మ ఫిలిప్పీను కొనిపోయెను. నాపసుకుడు సంతోషించుచు తన తోవను వెళ్ళెను. అతడు ఫిలిప్పీను మరి ఎన్నడూ చూడలేదు. అయితే ఫిలిప్పి అజోతులో కనబడెను. అక్కడి నుండి కైసరయకు వచ్చే వరకు అతడు పట్టణములన్నిటిలో సంచరించుచు సువార్త ప్రకటించుచు వచ్చెను. Thank you, sister. ఆమేన్. So, when we come to the book of Acts after the Gospels, అయితే ఈ సువార్తల తర్వాత అపోస్తుల కార్యములోకి వచ్చినప్పుడు we see after the resurrection of Jesus, we see the apostles being used mightily by God. అయితే ఈ యొక్క యేసుక్రీస్తు వారి యొక్క పునరుద్ధానము తర్వాత నుంచి ఈ యొక్క యేసుక్రీస్తు వారి యొక్క శిష్యులు అత్యంత గొప్ప రీతిగా దేవుని చేత వాడబడటాన్ని మనం చూస్తా ఉన్నాము. So if you just go back to the whole chapter, verse 1 says that there was a great persecution in the church. అయితే ఈ యొక్క వాక్య భాగంలో చూసుకున్నట్లయితే మొట్టమొదటి వచనాన్ని కనుక మనం చూసుకున్నట్లయితే ఆ సమయంలో భయంకరమైన ఆ యొక్క హింసని మనం చూస్తా ఉన్నాము. The gospel was being spread widely and at the same time
Saul was creating havoc in the church. అయితే అనేక గొప్ప స్థాయిలో దేవుని యొక్క సువార్త అనేక మందికి చెప్పబడతా ఉండి ఉన్నది. అదే సమయంలో సౌలు గొప్ప తగాదము చేస్తా ఉండి ఉన్నాడు సంఘంలో. We read in verse 6, he was going house to house and dragging the Christians from the house, and he was killing them. అయితే ఇక్కడ చూసుకున్నట్లయితే 6వ వచనంలో మనం చూసుకున్నట్లయితే ప్రతి ఇంటికి వెళ్ళి క్రైస్తవుల్ని బయటికి లాగి వారిని హింసిస్తూ చంపుతూ ఉండి ఉన్నాడు. So this way, Paul along with the chief priests, they were suffocating the church. And what happened was, because in Jerusalem so much of persecution was there, the disciples spread to other parts. They went to Samaria, Judea and other places. అయితే సౌలు మరియు ప్రధాన యాజకులు కలిసి భయంకరమైన హింసని మరియు భయంకరమైన వికృతమైన చేష్టల్ని చేస్తా ఉండి ఉన్నారు. భయంకరమైన హింసని ఈ యొక్క క్రైస్తవుల మీద చూపిస్తా ఉండి ఉన్నారు. ఆ సమయంలో ఆ శిష్యులు అక్కడ నుంచి వెళ్ళి ఉన్నారు. So when this happened, Philip also went to Samaria to preach Jesus. అదే రీతిగా ఈ రీతిగా జరుగుతా ఉండి ఉన్నప్పుడు ఫిలిప్పు గారు సమరయాకి వెళ్ళి యేసుక్రీస్తు వారిని గురించి బోధిస్తా ఉండి ఉన్నారు. Now Samaria is an unbelieving city. సమరయ అనే నగరం అనేది ఈ యొక్క విశ్వాసం లేని నగరము. And in this place God began using him mightily. ఈ యొక్క నగరంలో దేవుడు గొప్ప రీతిగా ఫిలిప్పు గారిని వాడుకుంటా ఉండి ఉన్నారు. If you see in verses 6 onwards, 6వ వచనం నుంచి మనం చూసుకున్నట్లయితే 6 to 8 we can read. 6 నుంచి 8 వచనాలు చదువుతున్నాం. జనసమూహములు విని ఫిలిప్పు చేసిన సూచన క్రియలను చూచినందున అతడు చెప్పిన మాటల యందు ఏకమనసుతో లక్ష్యముగా అనేకులను పట్టిన అపవిత్రాత్మ పెద్ద కేకలు వేసి వారిని వదిలిపోయాడు. పక్షవాయువు గల వారును కుంటి వారును అనేకులు స్వస్థత పొందిరి. అందుకు ఆ పట్టణంలో మిగుల సంతోషం కలిగింది. So with miracles, signs and wonders, God was using Philip in Samaria. గొప్ప అద్భుత కార్యాలతో యేసుక్రీస్తు వారు ఈ యొక్క ఫిలిప్పు గారిని ఆ యొక్క సమరయ నగరంలో వాడుకుంటా ఉండి ఉన్నారు. Then what happened was he began to baptize the people in that place. And see verse 12. అయితే 12వ వచనంలో మనం చూసుకున్నట్లయితే ఆ యొక్క సమయంలో ఆ యొక్క నగరంలో ఫిలిప్పు గారు బాప్తిసం ఇస్తా ఉండి ఉన్నారు. So mighty was the ministry that he was doing. ఎంతో గొప్ప పరిచర్య ఆయన చేత జరిగించబడతా ఉండి ఉన్నది. We also see the other apostles were still in Jerusalem. అయితే మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ఇతర 12 శిష్యులు కూడా ఆ యెరూషలేములోనే ఉండటాన్ని మనం చూస్తా ఉండి ఉన్నాము. But when Philip stepped out to Samaria, we see the ministry of Jesus again fulfilled over there. అయితే ఫిలిప్పు గారు ఎప్పుడైతే తన అడుగుని ఈ యొక్క సమరయలోకి వేసి యేసుక్రీస్తు వారి యొక్క సువార్తను పంచుకుంటా ఉండి ఉన్నారో ఒక గొప్ప పరిచర్యని చూస్తా ఉండి ఉన్నాము. Only when the first disciple to move out, we read from Jerusalem, is Philip. యెరూషలేం నుంచి మొట్టమొదటి శిష్యుడు బయటికి వెళ్ళటం అనేది ఒకే ఒక వ్యక్తి పేరు ఫిలిప్పు. And the other disciples were still sitting in Jerusalem. అయితే ఇతర శిష్యులు కూడా ఇంకా యెరూషలేంలోనే ఉంటాని మనం చూస్తున్నాం. So Philip boldly he went and he preached. అయితే ఈ యొక్క ఫిలిప్ గారు ఎంతో స్పష్టంగా దేవుని యొక్క సువార్తను పంచుకుంటా ఉండి ఉన్నారు. So we see what happened was the Holy Spirit spoke to Philip. అయితే ఇక్కడ ఏమి చూస్తా ఉండి ఉన్నామంటే పరిశుద్ధాత్మ దేవుడు ఫిలిప్పుతో మాట్లాడటాన్ని మనం చూస్తా ఉండి ఉన్నాము. We see that now in verse 26, now an angel of the Lord spoke to Philip saying, arise and go toward the south along the road which goes down from Jerusalem to Gaza. ప్రభువు దూత నీవు లేచి దక్షిణముగా వెళ్ళి యెరూషలేము నుండి గాజాకు పోవు అరణ్య మార్గము నువ్వు కలుసుకోమని ఫిలిప్పుతో చెప్పగా అతడు లేచి వెళ్ళెను. So the Spirit of God now there was so much happening over there in that place. Multitudes were being baptized. It was like the ministry of Jesus. Now what happens is the Spirit of God, the angel comes to Philip and says, now let's go to this road down Gaza. మనం ఆ యొక్క నగరాన్ని మనం చూసుకున్నట్లయితే ఆ సమయంలో ఆ యొక్క స్థలంలో అనేక గొప్ప కార్యాలు జరుగుతా ఉన్నాయి. అనేక జన సమూహాలు దేవుని యొక్క వాక్యాన్ని వింటా ఉండి ఉన్నారు, బాప్తిసములు ఇస్తా ఉండి ఉన్నారు. ఆ యొక్క గొప్ప సమయంలో ప్రభువు దూత లేచి ఈ యొక్క ఫిలిప్పు గారిని ఈ రీతిగా వెళ్ళు అని చెప్పి సెలవిస్తా ఉండి ఉన్నది. That we get to read in 26 to 29 verses. ఆ యొక్క 26 నుంచి 29 వచనాల వరకు ఆ యొక్క సంఘటనని మనం చదువుకోవచ్చు. So God sent Philip to an African, to a
a eunuch, an Ethiopian man. అయితే ఇథియోపియాకి దేశానికి సంబంధించిన నపుంసకుని దగ్గరికి ఫిలిప్పుని పంపించి ఉన్నాడు. Now Ethiopia is very far from Jerusalem. ఇథియోపియా అనే ఒక స్థలము యెరూషలేం నుంచి చాలా దూరంగా ఉండి ఉన్నది. It is 1500 miles if you check in Google. It's 1500 miles from Jerusalem. యెరూషలేం నుంచి 1500 మైళ్ళుగా అది చూపిస్తా ఉండి ఉన్నది. That's about 2500 kilometers. దానికి అర్థము 2500 కిలోమీటర్లుగా మనం తెలుసుకోవచ్చు. So if you think you're going to travel 2500 kilometers by road, you should be ready to go by road from here to Jammu Kashmir. ఇక్కడ నుంచి జమ్మూ కాశ్మీర్ కి వెళ్ళవలసిన దూరంగా 2500 కిలోమీటర్లు రోడ్డు మార్గంలో వెళ్ళాలనుకున్నట్లయితే ఇక్కడ నుంచి జమ్మూ కాశ్మీర్ అంత దూరంగా ఉండి ఉన్నది. And why would we go all this way? ఎందుకు మనం అంత దూరం వెళ్తా ఉండి ఉన్నాము? To worship God. దేవుణ్ణి స్తుతించడానికి. Hallelujah. హల్లెలూయా. So you see this Ethiopian, he's a foreigner. అయితే ఇథియోపియా దేశస్థుడు ఆ యొక్క స్థలముకి చెందినవాడు, అతడు ఇతర దేశము వంటి వాడు. Here there is so much of killing and persecution in the church. ఇక్కడ ఎంతో భయంకరమైన హింస, చంపుకోవటము ఈ యొక్క సంఘంలో ఉండి ఉన్నది. And now he's making a journey towards the same place where they're killing the people. అయితే ఎక్కడైతే భయంకరమైన హింస చేత భయంకరమైన చంపటము ఈ యొక్క ఆలోచనతో కలిగి ఉన్నారో అలాంటి ప్రదేశానికి అతను వెళ్తున్నాడు. This tells us about the spiritual hunger of this foreigner from a distant land. అయితే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క ఆత్మీయ ఆకలిని మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క ఇతర దేశస్థుడు ఇలాంటి భయంకరమైన సమస్యలు, భయంకరమైన స్థితులు కలిగిన ఈ యొక్క స్థలానికి వెళ్ళటానికి మనం చూస్తా ఉన్నాము. This teaches us of God's inclusive plan of salvation. అయితే ఇది మనకి ఏమి నేర్పిస్తా అంటే దేవుడు మన కొరకు పెట్టిన గొప్ప రక్షణ ఆ యొక్క నిశ్చయత్వాన్ని చూపిస్తా ఉన్నది. Now the gospel is going to be spread. It's no more going to be only for Israel, for the Jews. అయితే ఇప్పుడు ఇశ్రాయేలుకి మాత్రమే, కేవలం యూదులకి మాత్రమే దేవుని యొక్క సువార్తగా లేదు కానీ అనేక జన సమూహాలకి, ఇతరులకి కూడా ఈ యొక్క సువార్త అందుతా ఉన్నది. There are people hungry for God from all around the world. అయితే ప్రపంచంలో చూసుకున్నట్లయితే అన్ని చోట్ల నుంచి, అన్ని దేశాల నుంచి, అన్ని ఖండాల నుంచి దేవుని కొరకు ప్రజలు, జన సమూహాలు ఆకలి కలిగి ఉన్నారు. Willing to travel to go and worship God in Jerusalem, going on a chariot 2500 kilometers. 2500 కిలోమీటర్లు ఒక రథం మీద వెళ్ళి అక్కడ దేవుని స్తుతించడానికి కూడా వారు సిద్ధంగా ఉన్న విషయాన్ని మనం చూస్తా ఉన్నాము. This Ethiopian is no ordinary man. ఇథియోపియా మనిషి అనే వ్యక్తి కేవలం సాధారణమైన మనిషి మాత్రం కాదు కానీ, First of all, if we see, he is a eunuch. మొట్టమొదటిగా ఆయన నపుంసకుడు. Yes, and the Jews, in fact in Deuteronomy there was this law that eunuchs are not allowed to enter into the temple of అయితే God. ద్వితీయోపదేశ కాండాలను మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క నపుంసకులు దేవుని యొక్క మందిరంలోకి అనుమతి లేకుండా ఉండి ఉన్నది. That's in Deuteronomy 23:1. ద్వితీయోపదేశ కాండము 23వ అధ్యాయము 1వ వచనము. దయచేసి చదవండి. గాయమునందున ఉష్ణములు గలవాడే గాని మర్మాన్నం పోయబడినవాడే గాని యెహోవా సమాజంలో చేరకూడదు. కుంకుడు యెహోవా సమాజంలో చేరకూడదు. వానికి 10వ తరం వాడైనను యెహోవా సమాజంలో చేరకూడదు. So we see the eunuchs are not allowed into God's temple. ఈ యొక్క వాక్యంలో మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క నపుంసకులు దేవుని యొక్క మందిరంలోకి అనుమతి లేదు. When God himself had said eunuchs are not allowed into the temple of God, దేవుడే ఈ యొక్క దేవుని యొక్క మందిరంలోకి నపుంసకులు రావడానికి అనుమతి లేదని చెప్పినప్పుడు, but this man not only being a eunuch అయితే ఈ యొక్క మనిషి, ఈ యొక్క వ్యక్తి నపుంసకుడుగా ఉండటమే కాకుండా and living 1500 miles away from Jerusalem, 1500 మైళ్ళు అనగా 2500 కిలోమీటర్లు యెరూషలేముకి దూరంగా ఉండి ఉన్నాడు. he goes on a chariot to worship Jesus, అయితే to worship God. దేవుణ్ణి ఆరాధించడానికి ఒక రథంలో 2500 కిలోమీటర్లు ప్రయాణం చేసి వెళ్తా ఉండి ఉన్నాడు. Moreover, he was not
just an ordinary man in his country, he was the president for the queen. అయితే ఆ యొక్క దేశంలో ఆయన సాధారణమైన వ్యక్తిగా లేడు, ఆ యొక్క దేశంలో ఆయన ప్రెసిడెంట్ గా ఉండి ఉన్నాడు. He had great authority in Ethiopia. ఇథియోపియా దేశంలో ఒక గొప్ప అధికారం కలిగిన వ్యక్తిగా ఉండి ఉన్నాడు. So obviously he was not going for blessings and wealth and riches. ఇదిగో కేవలం ఏదో ఆశీర్వాదాల కోసము ధనము కోసం ఆయన వెళ్ళట్లేదు, కానీ He was going out of a true heart to worship God in Jerusalem. నిజమైన హృదయంతో నిజమైన ఆశతో యెరూషలేములో దేవుణ్ణి స్తుతించాలని ఆ యొక్క ఆలోచనతో ఆయన ప్రయాణం చేస్తా ఉండి ఉన్నాడు. Knowing he could not enter the temple, yet he went. ఇదిగో నేను ఈ యొక్క మందిరంలోకి అనుమతించబడను అని తెలిసి కూడా ఆయన వెళ్తా ఉండి ఉన్నాడు. You know what? God loves worship like that from the heart. అలాంటి హృదయంలో నుంచి హృదయ లోతుల్లో నుంచి వచ్చే ఆరాధనని దేవుడు ప్రేమించువాడై ఉన్నాడు. Though we might not be qualified to worship God, yet when we worship him, he takes our worship, he accepts our worship. ఇదిగో మనము ఆయన్ని ఆరాధించడానికి అర్హత లేని వారముగా ఉన్నా కూడా మనం ఆయన్ని ఆరాధించిన యెడల ఆ యొక్క ఆరాధనని స్వీకరించు దేవుడై ఉన్నాడు. That's the beauty of the living God. అది నిత్యుడైన తండ్రి యొక్క దేవుని యొక్క గొప్ప ఆలోచన. This person opened the door to the gospel in Ethiopia, in such a far country he took the gospel. అయితే ఈ యొక్క వ్యక్తి ఇథియోపియా దేశంలో దేవుని యొక్క సువార్తకి ఆ యొక్క ద్వారము తెరిచేవాడుగా ఉండి ఉన్నాడు. God saw his heart. దేవుడు ఆయన హృదయాన్ని చూచి ఉన్నాడు. Every heart looking for God, God notices. ప్రతి ఒక్క హృదయము దేవుని కొరకు వెతికే ప్రతి ఒక్క హృదయాన్ని దేవుడు చూచువాడుగా ఉన్నాడు. He sees your desire for him. ఇదిగో ఆయన కొరకు నీవు కలిగిన ఆశల్ని చూస్తా ఉండి ఉన్నాడు. To that woman, that Syrophoenician woman who came to him, అయితే ఆ యొక్క స్త్రీ ఆయన దగ్గరికి వచ్చినప్పుడు she was a Gentile, ఆమె అన్యురాలు. and the Lord told, we don't give the bread to the dogs. ఇదిగో అయితే దేవుడు ఇదిగో కుక్కలకి మేము ఈ యొక్క రొట్టెని మేము ఇవ్వము అని చెప్పి ఉన్నాడు. How much anger she should have got. ఆమెకి ఎంత కోపము రావాల్సింది. Today, like there are more people to get angry today. అయితే ఆ రీతిగా భయంకరంగా కోపం తెచ్చుకోవడానికి అనేక మంది మనుషుల్ని మనం చూస్తా I ఉన్నాం. came all the way here to you to just know that you're calling me a dog. ఇదిగో నేను ఇంత దూరం ప్రయాణం చేసి ఇక్కడ మీ దగ్గరకు వస్తా ఉండి ఉన్నట్లయితే మీరు నన్ను కుక్కగా సంకేతిస్తా ఉండి ఉన్నారా అని చెప్పవచ్చు. Same thing, the eunuch did not think, I'm a eunuch, why should I even take the trouble to go to worship ఇదిగో ఈ God? యొక్క నపుంసకుడు మనం చూసుకున్నట్లయితే ఇదిగో నేను నపుంసకుని కదా, ఇంత దూరం నేను ఈ యొక్క ప్రయాణం చేసి దేవుని స్తుతించడానికి నేను ఎందుకు వెళ్ళాలని ఆయన ఆలోచించలేదు. But she gave the most sweetest answer to Jesus. అయితే యేసుక్రీస్తు వారికి ఎంతో మధురమైన జవాబు ఆమె ఇచ్చి ఉన్నది. Jesus said, in full Israel I did not see faith like you. అయితే అందుకు యేసుక్రీస్తు వారు ఇదిగో ఇశ్రాయేలు మొత్తంలో ఇలాంటి విశ్వాసం నేను ఎక్కడ చూడలేదని ఆయన జవాబు ఇచ్చి She ఉన్నారు. said, give me at least the crumbs. ఇదిగో ఆయన మిగిలిపోయినవి అట్లీస్ట్ అదైనా ఇవ్వండి అని చెప్పి అడిగి ఉన్నది. Hallelujah. 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 Even Hallelujah. the crumbs are enough for us to be free and live a free life. ఆ యొక్క మిగిలిపోయినవి కూడా మనము నిత్యమైన జీవాన్ని పొందుకోవడానికి గొప్ప ఆస్కారంగా ఉండి ఉన్నది. But the Lord is not giving us crumbs today, let's know that. అయితే ఇదిగో మిగిలిపోయిన వస్తువులు మిగిలిపోయిన ఆహారం మనకి ఇవ్వట్లేదు దేవుడు ఈ రోజు. He's given us his full life, his full body, he broke it. ఇదిగో ఆయన పూర్ణ జీవాన్ని ఆయన పూర్ణ శరీరాన్ని ఆయన విరిచి మన కొరకు ఇస్తా ఉండి ఉన్నాడు. Do you know how they crucify people? ఎందుకు ఏ రీతిగా ఈ యొక్క మనుషుల్ని భయంకరంగా హింసిస్తారో మీకు ఆలోచన ఉన్నట్లయితే 40 times they will lash the person on the back so that that person's life will come out in that scourging only. అయితే 40 సార్లు ఈ యొక్క కొరడా దెబ్బలు ఈ యొక్క ఒక మనిషి యొక్క వీపు మీద కొట్టిన ఎడల ఆ యొక్క భయంకరమైన హింసతోనే ఆయన ప్రాణం విడిచినట్లుగా ఈ రీతిగా హింసిస్తా ఉండి ఉన్నారు. Knowing this beforehand, Jesus prepared his heart. ఇదిగో ఈ యొక్క విషయాన్ని ఆయన ఎరిగి ఉండి కూడా యేసుక్రీస్తు వారు తన హృదయాన్ని సిద్ధపరచుకొని ఉన్నాడు. And he took these stripes, these lashes for us, for our salvation, for us who believe now in him. ఇదిగో ఆ యొక్క కొరడా దెబ్బలు, ఆ యొక్క క్రూరమైన ఆ యొక్క నొప్పితో కూడిన ఆ యొక్క కొరడా దెబ్బల్ని అంత క్రూరంగా ఉంటాయని ఎరిగి కూడా ఆయన మన కొరకు, మన రక్షణ కొరకు, మన కొరకు మనకి రక్షణ ఇవ్వాలనుకొని ఆ రీతిగా సిద్ధపడి ఆ యొక్క హింసకు గురై ఉన్నాడు. After scourging, nobody can live actually because the amount of blood that is spilled. 40 సార్లు ఆ యొక్క కొరడా దెబ్బలు తిన్న తర్వాత
ఎవరు కూడా బ్రతికి జీవించి ఉండటానికి ఆస్కారం లేదు. ఎందుకంటే అంత భయంకరమైన ఆ యొక్క రక్తము ఆ యొక్క కోల్పోతా ఉండి ఉన్నాడు కాబట్టి. Many people say Jesus only carried the cross a short distance. ఇదిగో అనేక మంది ఈ రీతిగా చెప్తా ఉండి ఉన్నారు, యేసుక్రీస్తు వారు కేవలం కొద్ది దూరం మాత్రమే ఆ యొక్క బరువైన శిలువని మోసుకొని వెళ్ళి ఉన్నాడని. Even one lash nobody will be able to bear. కానీ ఒక్క కొరడా దెబ్బ కూడా ఎవ్వరు కూడా భరించలేరు. The lash, the Roman lash had nails and thorns and all elements on it to make sure that that lash not just tears the skin but it will go till the bones and pull chunks of flesh. ఈ యొక్క రోమ కొరడాలు మనం చూసుకున్నట్లయితే, ఈ యొక్క రోమీయులు ఉపయోగించే ఆ యొక్క కొరడాలు చూసుకున్నట్లయితే అనేక భయంకరమైన ముళ్ళు, భయంకరమైన ఈ యొక్క మేకులతో ఆ రీతిగా వారు దాన్ని చేస్తా ఉండినారు. తద్వారా కేవలము చర్మంని మాత్రమే చీల్చడం కాదు, కానీ మాంసంతో పాటు మాంసం క్రింద ఉన్న యొక్క ఎముకల్ని కూడా నాశనం చేయగలిగినట్లుగా ఆ రీతిగా రోమా కొరడ ఆ రీతిగా సృష్టిస్తా ఉన్నాడు. Jesus willingly took those lashes for me. ఇదిగో దేవుడు నీ కొరకు నా కొరకు కేవలము అంగీకరించి ఆ రీతిగా ఉంటదని తెలిసి కూడా అవును నన్ను కొట్టండి అని తన సొంతంగా సమర్పించుకున్నాడు. Eat my body. అప్పుడు ఆయన చెప్పినాడు, ఇదిగో నా యొక్క శరీరాన్ని మీరు తీసుకునండి. Hallelujah. Hallelujah. That flesh, we don't get physically to have the flesh, but spiritually we get to eat the flesh of Jesus. అయితే ఈ యొక్క శారీరకంగా మనము ఆయన హృదయాన్ని, ఆయన యొక్క శరీరాన్ని మనం తినలేము, కానీ ఆత్మీయంగా మనం ఆయన శరీరానికి తినడానికి పాత్రలుగా ఉండి ఉన్నాము. Hallelujah. Many people left him and went away when Jesus said, I am the bread from heaven. ఇదిగో నేను పరలోకం నుంచి పంపబడిన ఈ యొక్క బ్రెడ్ అని చెప్తా ఉండి ఉన్నాడు. Hallelujah. Hallelujah. Let's read Hebrews 2:3. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం చదువుతున్నాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం. ఇంత గొప్ప రక్షణను మనం నిర్లక్ష్యం చేసిన ఎలా తప్పించుకుంటుంది? Such a great price he paid with his own body, with his own blood for our salvation, and it's impossible that anybody can ignore what Jesus had gone through. God himself had gone through for us. అంత గొప్ప త్యాగం చేత మనకి ఈ యొక్క రక్షణ కలిగించి ఉన్నాడు. అయితే అంత గొప్ప త్యాగంలో తన సొంత రక్తాన్ని, తన సొంత శరీరాన్ని ఆయన మన కొరకు విరిచి సమర్పించుకొని తద్వారా మనకి ఈ యొక్క రక్షణ కలగజేసి ఉన్నారు. అలాంటి గొప్ప రక్షణని ఎవరు నిర్లక్ష్యం చేస్తా ఉండి ఉన్నారు? Everyone that comes to him, ఎవరు ఆయన దగ్గరికి వచ్చి ఉన్నా కూడా, and God notices that heart when you come to worship him. దేవుని దగ్గరికి ఏ రీతిగా మీరు ఆరాధించడానికి వస్తా ఉండి ఉన్నారో మీ యొక్క హృదయ ఆశల్ని ఎరుగువాడుగా ఉండి ఉన్నాడు. You know what God does when he sees you coming to worship him? ఇదిగో మీరు ఆయన్ని ఆరాధించడానికి మీరు వస్తా ఉండినప్పుడు దేవుడు ఏం చేస్తా ఉండి ఉన్నాడు తెలుసా? He will send an angel for you. ఆయన నీ కొరకు ఒక దూతని పంపించువాడుగా ఉన్నాడు. Hallelujah. హల్లెలూయా. He will send Philip for you. ఆయన నీ కొరకు ఒక ఫిలిప్పుని పంపించువాడుగా ఉన్నాడు. Hallelujah. Hallelujah. He will send heaven for you. ఇదిగో ఒక పరలోకాన్ని నీకు పంపించువాడుగా ఉన్నాడు. So much when you just worship Jesus, he will send heaven for you. దేవుణ్ణి యేసుక్రీస్తు అని మనం ఆరాధించిన యెడల ఆయన మన కొరకు పరలోకాన్ని పంపించువాడుగా ఉన్నాడు. He will prepare the angels to come and to minister to us. ఇదిగో ఈ యొక్క దూతల్ని మీ కొరకు సిద్ధపరిచి మనందరికీ దేవుని యొక్క పరిచర్య చేయలాగున ఆయన దూతల్ని సిద్ధపరచువాడుగా ఉన్నాడు. Today we need to respond. Today when we have the prompting of the Spirit of God, we need to respond. ఈ రోజు మనకి దేవుని యొక్క ప్రేరేపణ కలిగి ఉన్నాడేలా మనము ఆ యొక్క ప్రేరేపణకి లోబడాల్సిన వారముగా ఉన్నాము. What's very special about this eunuch is, ఈ యొక్క నపుంసకుని యొక్క ఒక విషయం ఏంటి అద్భుతంగా ఉండి ఉన్నదంటే, he came all the way to Jerusalem ఆయన యెరూషలేము వరకు ఆయన వచ్చి ఉన్నాడు on that chariot, ఆ యొక్క రథములో. and when he was returning, ఆయన తిరిగి వెళ్తా ఉండి ఉన్నప్పుడు he was still reading scripture. ఆయన ఇంకను ధర్మశాస్త్రాన్ని చదువుతా ఉండి ఉన్నాడు. He didn't dust off his hands and say, "Oh, I finished my duty."
Now I'm going back home. It's okay for me. Now I can enjoy, have some light time. ఇదిగో నేను దేవుని మందిరంలోకి వెళ్ళి ఆరాధించుకొని తిరిగి వెళ్ళిపోతా ఉండినాను, ఇక నేను ఏమి చేయాల్సిన అవసరం లేదనుకొని ఆయన చేతులు దులుపుకొని ఆయన ఇంటికి వెళ్తా ఉండలేదు. God saw that. దేవుడు ఆ యొక్క ఆలోచన తత్వాన్ని చూసి ఉన్నాడు. Hallelujah. God saw his heart to even read. Now he's going back also. He's still holding the scroll of Isaiah. ఆయన తిరిగి వెళ్తా ఉండా కూడా ఆ యొక్క యెషయా గ్రంథాన్ని చదువుతా ఉన్నాడు. ఆ యొక్క యెషయా గ్రంథాన్ని Now he's going back also. He's still holding the scroll of Isaiah. ఆయన తిరిగి వెళ్తా ఉండా కూడా ఆ యొక్క యెషయా గ్రంథాన్ని చదువుతా ఉన్నాడు. ఆ యొక్క యెషయా గ్రంథాన్ని చదువుతా ఉంటున్న ఆ యొక్క హృదయ ఆశని దేవుడు చూసిన వాడుగా ఉన్నాడు. It was not easy to get a copy of the Bible or any books from the Bible those days. ఆ సమయాల్లో ఈ యొక్క బైబిల్ కి సంబంధించిన పుస్తకాలు ఆ యొక్క మనము ఈ యొక్క కాపీ తీసుకోలేము. కానీ Today we have Bibles at home. ఈ సమయంలో మన ఇంట్లో అనేక బైబిళ్ళు మనం ఉంటా ఉన్నవి. And then we can even write and draw one flower on it, with our finger, with the dust collected on it. అయితే దాని మీద ఉన్న ఈ యొక్క ధూళితో మనం ఒక మంచి డయాగ్రామ్ కూడా ఒక మంచి వేయొచ్చు మనము. This man is traveling on a long, tedious journey, and he's still opening. It's very difficult to open a scroll. అయితే ఆ యొక్క లేఖనాన్ని తెరవటం అనేది చాలా భయంకరమైన విషయము. ఆ యొక్క సమయంలో తెరవడానికి వీలు పడని సమయము, ఆ యొక్క పరిస్థితి అయినను ఆయన ఆ యొక్క యెషయా గ్రంథాన్ని లేఖనాన్ని తెరిచి చదువుతా ఉన్నాడు. Now if you roll the scroll, you can't go back to that previous page. Again you have to go rolling and rolling. To open a scroll is very difficult. అయితే ఈ యొక్క లేఖనాన్ని తెరవటం అనేది చాలా భయంకరమైన క్లిష్టమైన పరిస్థితిగా ఉంటా ఉండేది. ఒకసారి తెలిసిన ఎడలా మళ్ళా వెనకని చదవాలనుకుంటే మళ్ళీ మూసి మళ్ళీ తెరవాల్సిన వారుగా ఉన్నారు. This was his deep spiritual desire for God. అయితే ఆత్మీయ సంబంధంగా లోతైన ఆశ ఆయన కలిగి ఉన్నాడు. Sometimes even 1 kilometer away we stay, but it's difficult for us to make it to church. కొన్నిసార్లు మనము సంఘం నుంచి ఒక కిలోమీటర్ దూరంలో కూడా మనం నివసిస్తా ఉన్నప్పుడు మనము సంఘానికి రావడానికి ఎంతో కష్టతరంగా ఉంటా ఉన్నది. Just think of, you had to go to a church from here to Jammu Kashmir. ఒకసారి మీరు ఆలోచించుకున్నట్లయితే ఇక్కడ నుంచి జమ్మూ కాశ్మీర్ మీరు ప్రయాణం చేసి ఒక సంఘానికి వెళ్ళాలనుకోండి. You can ask our brother after service. He traveled by road till Jammu Kashmir. ఒక సహోదరుడు మన మధ్యలో ఉన్నారు. ఆయన ఇక్కడ నుంచి కశ్మీర్ వరకు ఆయన రోడ్డు మార్గంలో ప్రయాణం చేసి ఉన్నాడు. ఆయన మీరు అడగవచ్చు. So this eunuch traveled on a chariot on manual wheels. అయితే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క నపుంసకుడు ఈ యొక్క రథము ఈ యొక్క గుర్రపు రథాల మీద ఆయన ప్రయాణం చేసి ఉన్నాడు. Hallelujah. The living God watches. అయితే సజీవుడైన దేవుడు చూచువాడుగా ఉన్నాడు. He will never let go of anyone who is hungry for him. ఎవరైతే ఆయన కొరకు ఆకలి కలిగి ఉన్నారో వారిని విడిచిపెట్టు దేవుడు కానే కాడు. There are two things. There are many things, but to make it simple for us, there are two things required of a Christian. అయితే ఒక క్రైస్తవునికి అనేక విషయాలు ఉన్నాయి, కానీ క్లుప్తంగా మనం చూసుకోవాల్సింది రెండు విషయాలుగా ఉండి ఉన్నవి. One is reading the word. మొట్టమొదటిగా లేఖనములు చదువుట. Hallelujah. Hallelujah. And the second is రెండవది pray and pray. ప్రార్థన ప్రార్థన ప్రార్థన. Hallelujah. 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 What we do is we will do everything else and we will not have the time to read the word. We have to fight to read the word. అయితే మనం ఎలాంటి వారంగా ఉండి ఉన్నాం అంటే మనం సమస్తము చేస్తా ఉండి ఉన్నాము, కానీ ఆయన వాక్యము ఆయనకి ప్రార్థించుకోవడానికి సమయం లేకుండా ఉండి ఉన్నది. Suppose I decide from January 1st I'm going to read the Bible. జనవరి 1st నుంచి నేను బైబిల్ని చదవాలని మనం నిర్ణయం తీసుకున్నాం అనుకోండి. But January 1st finished having cake, celebration, chicken, everything over. Okay, from 2nd I will start reading. మంచి కోడి మాంసం మంచి కేకులు అన్ని తినేసి సరే 2వ తారీఖు నుంచి నేను మొదలు పెడతాను అనుకుంటాము. 2nd will come, by the time the day gets over you'll forget you had to read actually. అయితే 2వ తారీఖు వచ్చి ఆ యొక్క దినం మొత్తం ముగించేసిన తర్వాత కూడా మనకు అసలు గుర్తే ఉండదు, అమ్మో నేను బైబిల్ చదవాలని. Like that, after that, oh yes, I had signed up for reading the Bible. అయితే అదే రీతిగా 4 సంవత్సరాలు చదువుదాం అనుకొని చదవకుండా ఉండి ఉన్నాను. And we never open what God's voice has to speak to us. This Bible is kept closed only. Then how can we hear God? ఆ రీతిగా దేవుని యొక్క స్వరమైన ఈ యొక్క వాక్యాన్ని మనం ఎన్నో రోజులుగా మనం మూసివేసి ఉన్నాము. ఏ రీతిగా మనం దేవుని నుంచి వినగలము? Hallelujah. Two things most important things for a Christian is
reading the word. క్రైస్తవునికి ప్రాముఖ్యమైన రెండు విషయాలు ఏంటంటే మొట్టమొదటిగా దేవుని యొక్క వాక్యాన్ని చదువుట. In fact, I said this in Bible study also, there cannot be a Christian who will not read the word of God. అయితే దేవుని వాక్యము చదవని ఎడల ఒక క్రైస్తవుడుగా ఉండనేరడు. We'll be a compromising Christian. అయితే ఎలాంటి క్రైస్తవులుగా ఉంటామంటే మనము ఏదో ఈ యొక్క దాని నుంచి మనము తొలగిపోయే క్రైస్తవులుగా ఉంటామండి. We will be a defeated Christian. మనము భయంకరమైన ఓటమి పాలైన క్రైస్తవులుగా ఉంటామండి నాము. We will be the most sad person, even worse than the unbelievers. ఇదిగో అన్యుల కంటే భయంకరమైన విచారంతో నిండిపోయిన వారుగా ఉంటామండి నాము. Because they are already enjoying in Satan's kingdom. వారు అపవాది యొక్క రాజ్యంలో ఎంతో ఆనందిస్తా ఉండి ఉన్నారు. But here we have the name of Jesus. అయితే ఇక్కడ యేసుక్రీస్తు వారి యొక్క నామంని మనం రాయబడి ఉన్నాము. And we want to go in that kingdom. అయితే ఆ యొక్క రాజ్యంలోకి మనం ప్రవేశించబోతున్నాము. Satan will nicely put us on the fry pan. అయితే అపవాది మనల్ని ఒక భయంకరంగా వేపే పెనంలో పెడతా ఉండి ఉన్నాడు. Anyways, he's going to take all of them to the fry pan and hell, direct in the fire. ఇదిగో అన్యుల్ని ఎలాగో ఆయన యొక్క వేపుడు పెనంలోకి తీసుకెళ్తా ఉండి ఉన్నాడు. But for us, he will show hell here only on this earth. కానీ మనకైతే ఈహలోకంలోనే ఆ యొక్క వేయించే ఆ యొక్క పెనంలో ఏ రీతిగా ఉంటుందో మనకు చూపించేవాడుగా ఉన్నాడు. Victory is my name. We sang the song in the morning. పొద్దున మనం ఒక పాట పాడుకున్నాము. It is only through the word of God. అది కేవలము దేవుని వాక్యము ద్వారానే. Hallelujah. హల్లెలూయా. Just see this Ethiopian eunuch. He discovered that secret. ఈ యొక్క ఇథియోపియా నపుంసకుడు ఆ యొక్క రహస్యాన్ని తెలుసుకున్నవాడుగా ఉండి ఉన్నాడు. Hallelujah. God is not interested in a duty that we do for him. ఇదిగో ఏదో పారంపర్యంగా ఆయన కొరకు చేసే విషయాల్లో యేసుక్రీస్తు వారు ఈ యొక్క ఇష్టము కలిగి లేరు కానీ Sometimes we just pray just because we have to pray. ఇదిగో నేను ప్రార్థించాలి కాబట్టి ప్రార్థిస్తా ఉంటామండి నేను కొన్నిసార్లు. We will just go for 1 minute, 2 minutes, kneel down and finish prayer. ఏదో 1-2 నిమిషాలు మోకాళ్ళుని ఏదో ప్రార్థన చేసి వెంటనే ముగించు వారంగా ఉండి ఉన్నాము. When are we going to hear God's voice? ఎప్పుడు మనం దేవుని యొక్క స్వరం వినబోతా ఉండి ఉన్నాము. Hallelujah. Am I hearing the shepherd's voice? హల్లెలూయా. నేను ఇదిగో నా యొక్క కాపరి యొక్క ఆలోచనని వింటా ఉండి ఉన్నానా, నా స్వరాన్ని వింటా ఉండి ఉన్నానా. Joshua 1:8, study day and night. యెహోషువ గ్రంథము 1వ అధ్యాయం 8వ వచనము ఇదిగో దివారాత్రులు ఆయన యొక్క వాక్యాన్ని ధ్యానించుడి అని చెప్తా ఉండి ఉన్నది. Not out of duty, just because I have to finish off. ఇదిగో దీన్ని ముగించాలనుకున్న ఆలోచనతో కాదు కానీ You see, we will study big encyclopedias. అయితే అనేక ఎన్సైక్లోపీడియాస్ మనం చదువుతున్న వారంగా ఉండి We ఉన్నాము. will have that phone in the hand, scroll. ఆ యొక్క ఫోన్ ని మన చేతిలో ఉంచుకొని ఆ యొక్క కిందకి చూస్తా ఉండి ఉన్నాము. Instead of opening the Bible, we will be scrolling. అయితే బైబిల్ ని తెరవాల్సింది మనము ఈ యొక్క ఫోన్ ని త్రిప్పువారముగా ఉండి ఉన్నాము. I think we should go back to the olden days and get scrolls. ఇదిగో మన పాత కాలంలోకి వెళ్ళి ఆ యొక్క లేఖనముల్లో ఆ యొక్క స్క్రోల్స్ ని తీసుకోవాలి. That will break the habit of scrolling the phone. అయితే ఈ యొక్క ఫోన్ ని ఇన్స్టాగ్రామ్ రీల్స్ చూస్తూ స్క్రోల్ చేస్తా ఉన్నాం కదా, ఆ యొక్క వ్యసనాన్ని విరగొట్టు లాగునా ఉండి ఉన్నది. Read the word. దేవుని యొక్క వాక్యాన్ని చదవండి. Amen. ఆమేన్. Don't try to live without Jesus. It's impossible. యేసుక్రీస్తు వారు లేకుండా మీరు జీవించాలని చూడమాకండి, అది అసాధ్యము. Give him the first place. ఆయనకి మొట్టమొదటి ప్రాధాన్యత మీరు ఇవ్వండి. Hallelujah. హల్లెలూయా. If we talk of being so busy, even this president was very busy for Queen Candace. ఇదిగో నాకు అనేక పనుల్లో నేను బిజీ అయిపోయినా ఆ రీతిగా మనం మాట్లాడుకున్నట్లయితే ఈ యొక్క ఇథియోపియా దేశంలో ఉన్న గొప్ప అధికారం కలిగిన ఒక నపుంసకునికి కూడా గొప్ప సమయం కలిగి ఉన్నది. Keep that duty aside. ఆ యొక్క పారంపర్యము మొత్తము పక్కన పెట్టండి. And give a willing heart to Jesus. అయితే ఇదిగో దేవునికి మనము స్వీకరిస్తూ ఆయన వాటిని అంగీకరించేవారుగా ఉండాలి. Duty says I have to. ఇదిగో పని చేయాలి, పనివాడు ఏం చెప్తా ఉంటుందంటే ఇదిగో నేను ఖచ్చితంగా పని చేయాల్సిందే. But love says I want to. కానీ ప్రేమ ఏమంటుందంటే నేను చేయగోరుతా ఉండి ఉన్నాను. Hallelujah. I can see so many of us who want to worship Jesus in spirit and in truth. అయితే అనేక మంది ఇదిగో ఆత్మలో దేవుణ్ణి ఆరాధించాలని అనుకుంటున్న వారు ఎంతో మంది ఉన్నారు. Hallelujah. A heart that wants Jesus will give time for Jesus. ఏ హృదయం అయితే యేసుక్రీస్తు వారిని కోరుకుంటా ఉండి ఉన్నదో యేసుక్రీస్తు వారికి సమయాన్ని వెచ్చించే హృదయముగా ఉండి ఉన్నది. You know what's the equation for time? What's on the other side of time? అయితే ఈ యొక్క సమయాన్ని గురించిన ఈక్వేషన్ ని మీరు తెలుసుకున్నారా? Time equals life. సమయము అనగా జీవము.
Hallelujah. హల్లెలూయా. How much time you're spending with Jesus, that means that much of your life you're spending with him. ఎంత సమయం అయితే యేసుక్రీస్తు వారితో మీరు గడుపుతా ఉండి ఉన్నారో అంత సమయము అంత జీవాన్ని మీరు యేసుక్రీస్తు వారితో జీవిస్తా ఉండి ఉన్నారు. Hallelujah. How much time I'm listening to the word is that much time I'm building my life on him. ఎంతసేపు మనం దేవుని యొక్క వాక్యాన్ని వింటా ఉండి ఉన్నామో అంత సమయము మనము మన యొక్క జీవితాన్ని కట్టుకున్న వారముగా ఉండి ఉన్నాము. Hallelujah. హల్లెలూయా. Jesus will have the answer to every question in your heart. యేసుక్రీస్తు వారి మీ యొక్క హృదయంలో ఉన్న ప్రతి ఒక్క ప్రశ్నకి జవాబుగా ఉండి ఉన్నారు. This eunuch had questions. He said, unless somebody tells me how you want me to know, sir. ఈ యొక్క నపుంసకుడికి అనేక ప్రశ్నలు ఉంటా ఉండి ఉన్నాయి. అయితే నేను ఏ రీతిగా తెలుసుకోగలను? Sometimes we read, కొన్నిసార్లు మనం చదువుతాము, we don't understand. కొన్నిసార్లు సమయం ఉండదు. We need Philip to come into our lives. కొంతమందికి కొన్నిసార్లు ఈ యొక్క ఫిలిప్పు మన జీవితంలోకి రావాల్సిన వారుగా ఉండి ఉన్నాము. Hallelujah. హల్లెలూయా. Are you willing to be that Philip? మీరు ఆ యొక్క ఫిలిప్పు వంటి వారుగా ఉండాలనుకుంటున్నారా? Are you willing to know God's word, to explain his word to those who don't know him? దేవుని వాక్యాన్ని ఎరిగి ఇతరులకి పంచుకోగలిగిన ఆ యొక్క ఫిలిప్పు వలె మీరు అవ్వాలనుకుంటున్నారా? Hallelujah. 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 When someone just goes in, wanting, not out of duty, out of a desire to worship God, God will show up for him. ఏదో చేయాలి కాబట్టి చేసే ఆ యొక్క తత్వము కాకుండా హృదయ లోతుల్లో నుంచి ఆ యొక్క ఆశ కలిగి మనము ఏ రీతిగా దేవుని దగ్గరికి వెళ్ళిన యెడల దేవుడు ఖచ్చితంగా చూచువారుగా ఉన్నాడు. You know what? How you can go to God? దేవుని దగ్గరికి ఏ రీతిగా వెళ్ళాలో మీకు తెలుసా? How can you go to Jesus? ఏ రీతిగా యేసుక్రీస్తు వారి దగ్గరికి వెళ్తాము? Only by one step. కేవలము ఒకే ఒక అడుగు ద్వారా. Hallelujah. Hallelujah. Only takes one step to go to Jesus. Going to Jesus is not complicated. అయితే యేసుక్రీస్తు వారి దగ్గరికి వెళ్తాం పెద్ద క్లిష్టమైన పరిస్థితి, క్లిష్టమైన ప్రక్రియ కానే కాదు. You can just close your eyes wherever you are and you can pray to him. మీరు ఎక్కడున్నా కూడా మీ యొక్క కళ్ళు మూసుకొని దేవునికి ప్రార్థించడానికి అవకాశం కలిగి ఉన్నది. In any situation you can close your eyes. Just close your eyes and pray to him. ఎలాంటి పరిస్థితుల్లో కూడా మీ యొక్క కళ్ళు మూసుకొని మీరు దేవునితో మాట్లాడడానికి అవకాశం ఉన్నది. Hallelujah. 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 So we see even in the prodigal son, the lost son, ఈ యొక్క తప్పిపోయిన కుమారుడు అనే ఉపమానంలో కూడా మనం చూసినట్లయితే this boy went away from his house. అయితే ఈ యొక్క ఆయన సొంత ఇంటిని విడిచిపెట్టి వెళ్ళిపోయినాడు. He chose, leaving the father's house, he chose to live with his friends. తన తండ్రి ఇంటిని విడిచిపెట్టి తన స్నేహితులతో కలిసి ఉండటానికి ఆయన ఆశపడి ఉన్నాడు. And then he ended up, living and sleeping with the pigs. అయితే పందులతో నిద్రిస్తా మరియు వాటితో జీవిస్తా ఉండే పరిస్థితికి వెళ్ళిపోయినాడు. Then he was sharing their food. అయితే ఆ యొక్క పందుల యొక్క పొట్టును తినువాడుగా ఉండి ఉన్నాడు. If you read Luke 15:16, లోకాసు వార్త 15వ అధ్యాయం 16వ వచనం చదివినట్లయితే, వారు పందులకి పొట్టుతో తన కడుపు నింపుకొని ఆశపడను గాని ఎవడును వారికి ఏమీ ఇయ్యలేదు. nobody gave him anything. ఎవరు కూడా ఆయనకి ఏమీ ఇవ్వలేదు. This world is not a place where you can get something from. ఇదిగో ఏదైనా మీరు పొందుకోవడానికి ఈ లోకము స్థలము కానే కాదు. What you are hungry for, you cannot go looking in the world. మీరు ఎలాంటి ఆకలి కలిగి ఉన్నారో ఆ యొక్క ఆకలిని తీర్చుకోవడానికి ఈ లోకంలో మీరు సంచరించి దాన్ని పొందుకోలేరు. This eunuch left the world and he came to worship. ఇదిగో ఈ యొక్క లోకాన్ని విడిచిపెట్టి ఆయన్ని సేవించడానికి వచ్చి ఉన్నాము. Hallelujah. God will, it's God's, work. He will make sure that we understand his word when we go searching for him. అయితే మనము ఆయన్ని వెతికి వెళ్తా ఉండి ఉండగా, ఆయన్ని వెతుకుతా ఉండి ఉండగా ఆయన మనకు కనపరుచుకునే గొప్ప తత్వము దేవునిదై ఉన్నది. Giving is not a concept of hell. ఇవ్వటము కేవలము ఈ యొక్క నరకపు సంబంధమైనది కాదు కానీ Giving is only found in heaven. ఈ ఇవ్వటం అనే ఒక ప్రక్రియను చూసుకున్నట్లయితే అది పరలోకంలో కనబడతా ఉండి ఉన్నది. Hallelujah. Hallelujah. God gave his one and only son. ఇదిగో దేవుడు తన ఏకైక కుమారుని మన కొరకు ఇచ్చి ఉన్నాడు. Giving is found only in the Bible. అయితే ఇవ్వటం అనేది కేవలం బైబిల్లో మాత్రమే కనబడబడతా ఉండి ఉన్నది. Yes, other places you give so that you will get. If you put one chanda, you will get
more they will say. కొన్నిసార్లు ఇదిగో మీరు ఈ యొక్క డబ్బులు వేసినట్లయితే మీకు ఇంతకంటే ఎక్కువ మీకు లభిస్తా ఉండి ఉన్నదని చెప్తా ఉండి ఉన్నారు. With God it is not like that. అయితే దేవునితో అలాంటి పరిస్థితి లేనే లేదు. Everything that he has is yours. అయితే In the first place. ఆయనకి ఏది కలిగి ఉన్నాడో, ఆయన ఏవైతే కలిగి ఉన్నాడో అవన్నీ మన కొరకే. Hallelujah. We give out of love. మనము ప్రేమతో ఇచ్చువారముగా ఉండి How ఉన్నాము. he gave his son, we give because he taught us to give. ఏ రీతిగా ఆయన తన సొంత కుమారుని, ఏకైక కుమారుని మన కొరకు ఇచ్చి ఉన్నాడో అదే రీతిగా వాటిని మనం నేర్చుకొని అదే రీతిగా మనము కూడా ఇతరులకు ఇచ్చేవారముగా ఉండి ఉన్నాము. Am I giving God? నేను దేవునికి ఇస్తా ఉండి ఉన్నానా? Am I giving my time? నా యొక్క సమయాన్ని నేను ఇస్తా ఉండి ఉన్నానా? He doesn't want our money. ఇదిగో మన యొక్క డబ్బు అవసరం లేదు దేవునికి. He doesn't want anything from us. మన నుంచి ఏది అవసరం లేదు ఆయనకి. He just wants our time. ఆయనకి కేవలం మన సమయం మాత్రమే కాదు. Our time is life. మన యొక్క సమయం అనేది జీవము. Hallelujah. Hallelujah. James 4:8 says, draw near to God and he will draw near to you. యాకోబు 4:8 వచనం మనం చూసుకున్నట్లయితే దేవుని దగ్గరికి రండి, దేవుడు మీ దగ్గరకు వచ్చేవాడుగా ఉన్నాడు. This morning in the opening word I said, we draw from the wells of salvation with joy. అయితే ఈ ఉదయకాల సమయంలో నేను మీతో పంచుకున్నట్లు ఇదిగో ఈ యొక్క పాతాళంలో నుంచి దేవుడు ఆనందభరితమైన వాటిల్లోకి మనల్ని నడిపించువాడై ఉన్నాడు. This well is Jesus only. ఈ యొక్క బావి అనగా యేసుక్రీస్తు వారు. And he gives us endless, never ending, never drying Holy Spirit waters. ఎల్లప్పుడూ జీవం కలిగిన ఉబుకు నీరుని దేవుడు మనకి ఇచ్చువాడముగా ఉన్నాడు. That's what we need. అది మనకు అవసరము. We don't go to the well and draw one day and after that no water in the house. ఇదిగో ఈ యొక్క బావి దగ్గరికి వెళ్ళి ఒక్కసారి తోడుకొని నీళ్లు, తర్వాత ఇంక నుంచి మన ఇంట్లో అసలు నీళ్ళే లేవు అన్న పరిస్థితి కాదు. It's not a one day thing that we thirst. అది ఒక రోజు చేసే పని కాదు. మనం దప్పికగాని ఉంటాము, అది ఒక రోజు పని కాదు. Hallelujah. Hallelujah. We go to Jesus and that water he fills us with. That's in Isaiah 12:3. యేసుక్రీస్తు వారి దగ్గరికి వెళ్ళినట్లయితే ఆ యొక్క నీరుని, జీవపు నీరు మనకి ఇచ్చువాడుగా ఉండి ఉన్నాడు. Let's read 2 Chronicles 16:9. రెండవ దినవృత్తాంతాలు 16వ అధ్యాయము 9వ వచనం. తన ఎడల యథార్థ హృదయం గల వారిని బలపరచుటకు యెహోవా కనుదృష్టి లోకమందంతటా సంచారం చేయుచున్నది. Hallelujah. His eyes are searching. God is searching. ఇదిగో దేవుడు వెతుకువాడుగా ఉండి ఉన్నాడు. So that he can scold you, so that he can, punish you. ఆయన నిన్ను తిట్టడానికి లేదా శిక్షించడానికి ఆయన కనుదృష్టి మిమ్మల్ని వెతుకుతా ఉండి ఉన్నదా? Is that's why God's searching? అందుకే ఆయన వెతుకుతా ఉండి ఉన్నాడా? సంచారం He is searching not to judge you. ఇదిగో నిన్ను తీర్పు తీర్చడానికి ఆయన సంచరించట్లేదు కానీ. Hallelujah. Hallelujah. Isn't that amazing? అది ఎంతో గొప్ప విషయం కదా. Man's nature is to judge. మానవ నైజమే తీర్పు తీర్చటము. If we look at anybody first, we will form an opinion. ఎవరినైనా మనం చూసిన వెంటనే ఇదిగో ఈయన ఇటువంటి మనిషి అని మనం తీర్పు తీర్చేవారముగా ఉన్నాము. And then we'll realize how correct we were. ఆ తర్వాతనే మనం దాన్ని గ్రహించేవారముగా ఉన్నాము. మనం ఎంత తప్పుగా ఉన్నామో లేదా ఎంత సరిగ్గా ఉండి ఉన్నామో. God doesn't have an opinion about, form an opinion about us. One thing is that we are his child and he loves us. ఇదిగో ఒకే ఒక విషయం యేసుక్రీస్తు వారు చూచుచున్నది, ఇదిగో మనము ఆయన పిల్లలముగా ఉండి ఉన్నాము, ఆయన మనల్ని ప్రేమిస్తా ఉండి ఉన్నాడు. Not to condemn you. ఇదిగో మనల్ని తీర్పు తీర్చడానికి కాదు కానీ This world wants to judge. ఈ యొక్క లోకము తీర్పు తీర్చడానికి సిద్ధంగా ఉంది. This world wants to condemn. ఈ యొక్క లోకము నిన్ను నిరుత్సాహపరచడానికి సిద్ధంగా ఉండి ఉన్నది. Hallelujah. Hallelujah. Jesus, he never condemned and he never judged anyone. If you see everywhere in the scripture, he did not condemn, he did not judge. Yes, he refuted the Pharisees, but he did not condemn them. అయితే మనం చూసుకున్నట్లయితే లేఖనంలో మనం చూసుకున్నట్లయితే యేసుక్రీస్తు వారు ఎన్నడూ ఖండించలేదు, శిక్షించలేదు. కానీ బైబిల్ లేఖనంలో మనం చూసుకున్నట్లయితే పరిసయ్యుల్ని ఈ రీతిగా ప్రశ్నలతో వారిని ప్రశ్నల్లోకి నడిపించున్నాడు, కానీ ఆయన ఎన్నడూ ఖండించలేదు. Hallelujah. Hallelujah. The prodigal son's father should have condemned him, no, about you went here and you wasted my money.
ఈ యొక్క తప్పిపోయిన కుమారుడు ఈ యొక్క తండ్రి, ఇదిగో నా యొక్క డబ్బులు తీసుకొని నువ్వు వెళ్ళి ఈ రీతిగా వ్యర్థం చేసినావని ఖండించచ్చు కదా. You wasted away my hard-earned money. ఇదిగో నేను ఎంతో కష్టపడి సమకూర్చిన ఈ యొక్క డబ్బుని నువ్వు బయట వ్యర్థం చేసినావని ఖండించవచ్చు కదా. But he didn't do that. కానీ ఆ రీతిగా ఆయన చేయలేదు. God doesn't do that to us. దేవుడు మనకి కూడా ఆ రీతిగా చేయవాడు కాడు. One thing you can be confident of is Jesus will never condemn you. అయితే ఒక విషయము మనం బాగా స్థిరంగా ఉండడానికి ఆస్కారం ఏంటంటే యేసుక్రీస్తు వారు మనల్ని ఎన్నడూ ఖండించడు. Even if you're living in sin, His Holy Spirit will convict you. ఇదిగో మీరు పాపంలో జీవిస్తా ఉండి ఉన్నా కూడా పరిశుద్ధాత్మ దేవుడు మీరు పాపంలో జీవిస్తున్నారనే గ్రహింపులోకి మిమ్మల్ని నడిపిస్తా ఉండి ఉన్నది. Flip around your life and make you as a living, walking మీ యొక్క testimony. జీవితాన్ని తలక్రిందులుగా చేసి సజీవముగా ఆయన సాక్షులుగా ఉండేలాగా మిమ్మల్ని తయారు చేసినట్లుగా ఉండి ఉన్నది. Do you want to be condemned or you want to live as a testimony for Jesus? ఖండించబడాలనుకుంటున్నారా? దేవుని కొరకు సాక్షిగా. Now do you want to live as a testimony for Jesus? యేసుక్రీస్తు వారి కొరకు ఒక గొప్ప సాక్షిగా ఉండాలనుకుంటున్నారా? The message is not getting through. Do you want to live as a testimony for Jesus? మీరు దేవుని కొరకు సాక్షులుగా ఉండాలని కోరుకుంటున్నారా? Hallelujah. 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 Jesus never condemns us. దేవుడు మనల్ని ఎన్నడూ ఖండించువాడు కాదు. So much He loves us. ఆయన ఎంతో మనల్ని ప్రేమించువాడుగా ఉన్నాడు. What He did for His son who wasted all his money? ఇదిగో తన సొమ్ముని మొత్తం వ్యర్థం చేసిన ఆ యొక్క కుమారుణ్ణి ఆ యొక్క తండ్రి ఏం చేసి ఉన్నాడు? He said, what all these clothes you're putting? He got a nice new robe for him. ఇదిగో ఎలాంటి వస్త్రాలు ధరించుకున్నావు అని చెప్పి ఇదిగో రాజ వస్త్రాలను తీసుకొని ఆయనకి ఇచ్చి ఉన్నాడు. He got one gold ring. ఒక గొప్ప బంగారపు ఉంగరాన్ని ఇచ్చి ఉన్నాడు. And he put it on his son's finger. ఆ యొక్క కుమారుని యొక్క చేతికి తగిలించి ఉన్నాడు. If you look like this, you're my son. ఇదిగో ఈ రీతిగా నువ్వు కనపడినట్లయితే నీవు నా కుమారుడివి. Hallelujah. Hallelujah. He put His own spirit in us. ఆయన సొంత ఆత్మని మనలో పెట్టి ఉన్నాడు. Hallelujah. Hallelujah. It is by the Spirit of God that we are recognized as His children. ఆ యొక్క ఆత్మ ద్వారానే మనము దేవుని యొక్క కుమారులుగా పిల్లలుగా రాయబారులుగా మనం తెలియజేయబడతా ఉండి ఉన్నాము. Hallelujah. Are you willing to allow the Lord fill you with His Spirit? ఆ రీతిగా దేవుని యొక్క ఆత్మ చేత నింపబడాలని మీరు ఆలోచిస్తున్నారా? Hallelujah. Hallelujah. So we see that when the angel of the Lord went to Philip did not say, Lord, there is so much of ministry happening here. Is it really you want me to go there to that desert? అయితే ఈ యొక్క వచనంలో మనం చూసుకున్నట్లయితే ప్రభువు దూత ఫిలిప్పుని దర్శించినప్పుడు ఆ యొక్క సమయంలో ఇదిగో ఈ రీతిగా వెళ్ళని చెప్పినప్పుడు ప్రభు ఇక్కడ మంచి పరిచర్య జరుగుతుంది, నిజంగా నేను వెళ్ళాలా అని చెప్పి ఆయన ఆ రీతిగా స్పందించలేదు. Now we are looking at another man over here. అయితే ఇక్కడ ఇంకొక వ్యక్తిని కూడా మనం చూసుకుంటా ఉండి First ఉన్నాము. we saw the eunuch. ఇదిగో మొట్టమొదటిగా నఫన్సుకుని మనం Now we are seeing Philip. రెండవదిగా మనము ఫిలిప్పు గారిని చూసుకుంటా ఉండి ఉన్నాము. He immediately obeyed the voice of the angel. వెంటనే ప్రభు దూత చెప్పిన ప్రతి ఒక్క మాటకి లోబడి ఉన్నాడు ఆయన. Hallelujah. హల్లెలూయా. We read in the Gospels, everybody who immediately obeyed, there was a great miracle and great work of the Holy Spirit happening. Yes. Whoever even obeyed just the prompting of the Spirit of God. ఈ యొక్క సువార్తలో మనం చూసుకున్నట్లయితే ఎవరైతే ఈ యొక్క ఆజ్ఞాపించిన ఆజ్ఞకి ఎప్పుడైతే లోబడి ఉన్నారో లేదా చెప్పబడిన వాక్యానికి ఎప్పుడైతే లోబడి ఉన్నారో ఆ యొక్క క్షణం నుంచి వారి జీవితంలో అద్భుతమైన క్రియలు కార్యాలు జరగడాన్ని మనం చూసి ఉన్నాము. You think the Holy Spirit doesn't speak to us? ఇదిగో పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడకుండా ఉంటారని మీరు అనుకుంటున్నారా? Do you feel like that? The Holy Spirit is not talking to me? ఆ రీతిగా మీరు అనుకుంటున్నారా పరిశుద్ధాత్మ దేవుడు నాతో మాట్లాడట్లేదని? If you feel like that, then it's time that you read the Gospels. మీరు ఆ రీతిగా అనుకుంటున్నట్లయితే మీరు లేఖనములు చదువువారుగా ఉండి ఉన్నారు. Hallelujah. Hallelujah. It is not a duty we are coming and worshipping Jesus, but it is out of love and we want to. దేవుని ఆరాధించడం కేవలం పనిగా మాత్రం కాదు, ఏదో పని ఉంది కాబట్టి పని చేసి వెళ్ళాలని మనం అన్నట్టుగా మనము ఆరాధించకూడదు. కానీ ఇదిగో నిజంగా యేసుక్రీస్తు వారిని ఆరాధించాలని ఆశ కలిగిన వారముగా ఉండాలి. But the voice of the Holy Spirit, what happens, a sad part is sometimes we are hearing too many voices. అయితే కొన్నిసార్లు పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడటాన్ని ఆ యొక్క విషయానికి వచ్చినట్లయితే కొన్నిసార్లు అనేక స్వరాల్ని మనం వింటా ఉండి ఉన్నాము. Hallelujah. When I want to play the guitar, I will play the string and it will play some other note.
అయితే ఒక గిటార్ ని వాయించాలనుకున్నట్లయితే ఒక స్ట్రింగ్ కనుక మనం వాయించినట్లయితే అది వేరే ఒక నోటు వాయిస్తా ఉండి ఉన్నది, Then what పలుకుతా I ఉండి do? ఉన్నది. I'll take the tuner and I will start turning that screw there. అయితే ఆ రీతిగా వేరే ఒక నోట్ పలుకుతా ఉండినప్పుడు దాన్ని వెంటనే ఆ యొక్క ట్యూనర్ ని తీసుకొని ఆ రీతిగా సరిచేయవాడు. Then it will give me the note I want. అప్పుడు నాకు కావలసిన ఆ యొక్క నోటిని నాకు ఇస్తా ఉండి ఉన్నది. Hallelujah. హల్లెలూయా. Are you letting your life be like an untuned guitar? ఇదిగో ఆ రీతిగా ఈ యొక్క వాయించతగని ఈ యొక్క గిటారుగా మన జీవితం ఉండి ఉన్నదా? If we are not listening, the voice of the Holy Spirit will make a noise. దేవుని యొక్క స్వరాన్ని కనుక మనం వినకుండా ఉండి ఎడల మనము ఇతరులకి ఏదో భయంకరమైన ఇష్టం లేని శబ్దముగా ఉండి ఉన్నాము. Hallelujah. We sit with Him and we allow Him to tune us to His voice, to hear His voice. మనం ఆయనతో కూర్చొని ఆయన స్వరాన్ని విని ఆయనకు అనుగుణంగా మనల్ని మార్చులాగున మనం ఆయన స్వరం వినువారుగా That ఉన్నాం. is very much needed. See in Matthew 13:22. మత్తయి సువార్త 13వ అధ్యాయం 22వ వచనం. ముండ్ల పొదలో విత్తబడిన వాడు వాక్యము విలువాయే గాని ఐహిక విచారమును ధనమోసమును ఆ వాక్యమును అణచివేయు కనుక వాడు నిష్ఫలుడవును. Those who read the word of God, those who heard the word of God, the cares of this world, the deceitfulness of riches choke the word and he becomes unfruitful. అయితే ఇక్కడ ఎవరైతే ఈ యొక్క వాక్యాన్ని విని ఉన్నారో ఈ యొక్క ఐహిక విచారమును మరియు ధనమోహమును ఆ వాక్యమును అణిచివేయును గనుక వాడు నిష్ఫలుడవును. He knows the lamb will go, out of the 100, that one lamb went and he got caught into the thorns. He can't come out of there. అయితే ఆ యొక్క 100 గొర్రెల్లో ఒక గొర్రె తప్పిపోనని తెలుసు. అది తప్పిపోయిన తర్వాత అనేక క్లిష్టమైన పరిస్థితులు అది చిక్కుకొని ఉన్నది. Hallelujah. His own lamb went searching and got lost. అయితే సొంత గొర్రె వెళ్ళి అది తప్పిపోయినది. When the cares of this world become too much for us, అయితే ఐహిక సంబంధమైన విచారములు ఎక్కువ అయిపోయినట్టయితే మన జీవితంలో, when the distractions of this world become too much for us, అయితే ఇహలోక సంబంధమైన విచారములు అత్యధికంగా ఉండినప్పుడు, we are caught in scrolling and we are caught in messaging, we are caught on social media, we are caught in different ways, we are caught in comparing ourselves with others. మనము అనేక విషయాల్లో పట్టబడిన వారంగా ఉంటా ఉన్నాము. ఈ యొక్క సోషల్ మీడియాలో ఈ మెసేజ్ చేయటం కానీ లేదా ఇతర కార్యకలాపాల్లో మనం పట్టబడిన వారై ఇతరులు మనల్ని ఏదైనా మంచి అని చెప్పాలి, ఇతరుల చేత మనం ఆ యొక్క మంచి అనిపించుకోవాలనే అనే తత్వంలో మనం పట్టబడుతున్న వారంగా You ఉన్నాము. might be already able to identify what the thorn is in your life. అయితే మీరు మీ జీవితంలో ఎలాంటి ముళ్ళుని మీరు కలిగి ఉన్నారో మీరు ఇప్పటికే గ్రహింపులోనికి నడిపించబడుతున్నారని నేను Good if నమ్ముతున్నాను. you already know what is that thorny bush that is catching you. అయితే ఎలాంటి ముండ్ల పొద మీ జీవితంలో ఉండి ఉన్నదో, మిమ్మల్ని అణచివేస్తా ఉండి ఉన్నదో మీరు గ్రహించుకున్నట్లయితే అది చాలా మంచి విషయము. But if you don't know, then you read the gospel. The Lord will show you what is that thorny thing that is catching you and is not letting you to come surrender yourself to Him. కానీ మీరు ఇంకనూ ఆ యొక్క గ్రహింపులోనికి మీరు నడిపించబడలేదట్లయితే దయచేసి ఈ యొక్క లేఖనములను సువార్తలను మనం చదువుకున్నట్లయితే మనం ఎలాంటి ముండ్ల పొదల్లో మనం చిక్కుకున్నామో అవి ఏ రీతిగా మనల్ని అణచివేస్తా ఉండి ఉన్నాయో మనకు చూపించు దేవుడుగా ఉన్నాడు. Hallelujah. Hallelujah. Jesus said the seed fell on the ground in thorny bushes. అయితే ఈ యొక్క ముండ్ల పొదల్లో ఆ యొక్క విత్తనం విత్తబడెను. I want Jesus. I want to follow Jesus, but there's something that is distracting. అయితే నేను దేవుణ్ణి వెంబడించాలనుకుంటున్నాను కానీ ఏదో ఒక విషయము నన్ను మళ్ళిస్తా ఉండి ఉన్నది. Something more attractive than Jesus. యేసుక్రీస్తు వారి కంటే ఇంకా అతి పెద్ద విషయము నన్ను మళ్ళిస్తా ఉండి ఉన్నది. Or I'm so condemned in my heart that I don't think I should follow Jesus. I'm not worthy of Jesus. అనేక సార్లు మనం ఈ రీతిగా అనుకుంటా ఉంటున్నాం, ఇదిగో నేను దేవునికి తగిన వాడిని కాదు కాబట్టి నేను దేవుని దగ్గరికి వెళ్ళను అనుకుంటా So ఉంటాను. when Jesus goes searching for that one lost sheep, అయితే యేసుక్రీస్తు వారు ఆ యొక్క ఒక్క గొర్రె తప్పిపోయిన గొర్రెని మీరు వెతుకున్నట్లుగా వెళ్ళినప్పుడు, and Jesus wants to remove him from the thorns, the horns from the thorns, యేసుక్రీస్తు వారు ఆ యొక్క ముళ్ళ పొదల్లో నుంచి ఆ యొక్క గొర్రెని తీసుకువెళ్ళినప్పుడు that sheep will say, "Ba ba ba." ఆ యొక్క గొర్రె భయంకరంగా అరుస్తా ఉండి ఉన్నది, Don't pull me out. ఇదిగో నన్ను బయటికి లాగద్దు, I like the thorns. ఇదిగో నాకు ఈ యొక్క ముళ్ళ పొదలంటే ఇష్టము. What will the sheep do? అయితే ఆ యొక్క గొర్రె ఏం చేస్తా ఉండి ఉన్నది? He'll just surrender itself. I'm helpless, Lord, help me.
అయితే దేవా నా వల్ల కాదు, నాకు సహాయం చేయండి అని చెప్పి తను తాను సమర్పించుకుంటా ఉండి ఉన్నది. And Jesus bends down and lifts up the lamb. అయితే యేసుక్రీస్తు వారు వంగి ఆ యొక్క గొర్రెని లేవనెత్తువాడుగా ఉండి ఉన్నాడు. Hallelujah. The lamb, the one who hears God's voice, will surrender. అయితే ఏ గొర్రె అయితే దేవుని యొక్క స్వరాన్ని విని సమర్పించుకుంటా ఉండినదో అది గొప్ప విషయంగా ఉండి ఉన్నది. I want to share one very interesting point between a lamb and a goat. అయితే ఒక విషయము ఈ యొక్క గొర్రెని మరియు ఈ యొక్క మేకకి ఈ యొక్క వ్యత్యాసం నేను మీతో పంచుకోవాలనుకుంటున్నాను. Last time I shared the message, it was also on the sheep. గడిచిన కాలము నేను మీతో పంచుకున్న ప్రసంగం కూడా ఈ యొక్క గొర్రెకి సంబంధించి. Why Jesus doesn't like the goats? ఎందుకు యేసుక్రీస్తు వారి యొక్క గొర్రెల్ని ఇష్టపడరు? మేకలు. Why Jesus doesn't like goats? ఈ యొక్క మేకల్ని ఎందుకు ఇష్టపడరు? చెప్పండి, కొంచెం గట్టిగా చెప్పండి. Sister saying something. Yes. The goat will not stay in one place. ఈ యొక్క మేక ఒక్క ప్రాంతంలో ఉండదు. It will not sit at the feet of Jesus. యేసుక్రీస్తు వారి యొక్క పాద సన్నిధి దగ్గర కూర్చున్నదు. The goat will jump on mountains, climb mountains. అనేక పర్వతాల మీద ఎగురుకుంటూ వెళ్తా ఉండి ఉన్నది. And he says, I'm independent. Why I need? Did you hear of shepherd for goats? అయితే నేను ఇండిపెండెంట్, ఇదిగో ఈ రీతిగా అతడు ఆ రీతిగా వ్యవహరిస్తా ఉండి ఉన్నాడు. Goat will say, I can do it on my own. I don't need you. నా సొంత ఇష్టంగా నేను చేయగలను, నా యొక్క బలంతో నేను చేయగలను అంటా ఉండి ఉన్నది. But sheep, last time we saw sheep are the most dependent animals. అయితే గడిచిన వారం మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క గొర్రెలు అనేవి ఈ యొక్క కాపరి మీద ఆధారపడే జీవులుగా ఉండి. You know what's the key to this shift in your life from where you're struggling? Do you know what's the key? మీరు ఇబ్బందికరమైన పరిస్థితుల్లో నుంచి మీ యొక్క స్వస్థత కలిగిన ఒక గొప్ప జీవితంలోకి మీరు వెళ్ళాలనుకున్నట్లయితే ప్రాముఖ్యమైన విషయం ఏంటో తెలుసా? It's just a small surrender to the Lord. కొద్దిగా మనము సంపూర్ణంగా మనము దేవునికి సమర్పించుకుంటా. Just a small yes, Lord. కొంచెముగా మనము అవును ప్రభువా అనే ఒక జవాబు నుంచి మొదలవుతుంది. That little yes, Lord, help me, I'm stuck, will get you out from there. ఆ యొక్క చిన్న ప్రార్థన, అవును ప్రభువా నేను ఇక్కడ ఇరుక్కున్నాను, దయచేసి నాకు సహాయం చేయండి. One small step of obedience, Jesus is waiting. ఆ చిన్న అడుగు ఈ యొక్క లోబడే తత్వంలో మీరు వేసిన ఆ యొక్క చిన్న అడుగు యేసుక్రీస్తు వారు దాని కొరకు వేచి చూస్తా ఉండి ఉన్నారు. Hallelujah. You take that one small step of obedience for Jesus, you see in the spiritual realm everything will start aligning itself to you. ఆత్మ సంబంధంగా మనం చూసుకున్నట్లయితే ఆ రీతిగా ఆ యొక్క చిన్న అడుగు యేసుక్రీస్తు వారికి లోబడుతున్న ఆ యొక్క చిన్న అడుగు మనం వేసిన యెడల అనేక విషయాల్ని మార్పుల్ని మనం చూస్తా ఉండి ఉన్నాము. You'll say, I don't know what's happening to me. అయితే కొన్నిసార్లు ఇదిగో నాకు ఏమి జరుగుతుందో నాకు అర్థం కావట్లేదని మీరు చెప్పవచ్చు. You know you're being led by the Spirit of God. ఇదిగో మీరు దేవుని ఆత్మ చేత నడిపించబడుతున్నారని మీకు తెలుసు. Hallelujah. Hallelujah. There were many times in my life if I did not take even that small step, which would have been a big bomb blowing on the other side, because I did not listen and I did not do some things, but it was very small for me, and I enjoyed taking that step for Jesus. అయితే అనేక సార్లు నా యొక్క జీవితంలో చూసుకున్నట్లయితే ఆ యొక్క చిన్న అడుగు నేను వెయ్యని ఎడల ఒక భయంకరమైన విషమమైన పరిస్థితుల్లోకి నేను వెళ్ళిపోయేదాన్నేమో. కానీ ఆ యొక్క సమయంలో ఆ యొక్క అడుగు అనేది చాలా చిన్నదిగా ఉండినది. నేను తీసుకొని ఉన్నాను, నేను ఎంతో ఆనందంగా ఈ రీతిగా మార్చబడి ఉన్నాను. You will see that paradigm shift in your life. ఆ యొక్క గొప్ప మార్పుని మీ యొక్క జీవితంలో మీరు చూచువారుగా You will see a radical change in your life with that one small step of obedience. ఆ ఒక చిన్న లోబడే తత్వము ద్వారా ఒక గొప్ప అద్భుతకరమైన కార్యాన్ని మీరు యొక్క జీవితంలో చూడగలరు. Hallelujah. May it even be in your heart if you're comparing yourself with somebody else. I will not compare myself. ఇదిగో మీరు ఇతరుల చేత ఎప్పుడైనా మీరు పోల్చుకున్న వారుగా ఉన్నట్లయితే ఇదిగో నేను ఇతరులతో పోల్చుకోను అని మీరు చెప్పువారుగా ఉండాలి. Whatever that thorn is, resist that thorn and surrender to Jesus. మీకు ఎలాంటి ముండ్ల పొదున్నా కూడా యేసు క్రీస్తు వారి నామములో దాన్ని ధిక్కరించువారుగా ఉండాలి. James 4:7. యాకోబు 4వ అధ్యాయము 7వ వచనము. కాబట్టి దేవునికి లోబడి ఉండి అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ ఎదురుని పారిపోవును. Resist the devil
ఇదిగో ఎదిరించండి, అపవాదిని ఎదిరించుడి. How do we resist the devil? ఏ రీతిగా మనము ఎదురిస్తా ఉండి ఉన్నాము? He's a spiritual enemy ఆయన ఆత్మ సంబంధమైన శత్రువు. and making us to do the physical wrong. ఇదిగో శారీరక సంబంధమైన తప్పుల్లోకి మనల్ని ప్రేరేపిస్తా ఉండి ఉన్నాడు. Making me to do the wrong things. నన్ను తప్పుడు దాంట్లోకి నడిపించేవాడుగా ఉన్నాడు. You have to take your stand. అయితే నీవు ఒక అడుగు వేయాల్సింది సమయం. We can't shake hand with the devil, we can't shake hand with God. అపవాదితో ఒకేసారి అపవాదితోను దేవునితోను చేతులు కలపలేము. Only one master. కేవలం ఒకే ఒక యజమానికి మనం I had to decide my master. నా యొక్క యజమాని ఎవరని నేను నిర్ణయించుకోవాలి. That God gives to us. ఆ యొక్క విషయము దేవుడు మనకి ఇచ్చేవారుగా ఉన్నాడు. If we will allow His grace to come and lift us up. అయితే ఆ యొక్క కృప మనల్ని లేవనెత్తడానికి మనం ఆ యొక్క అవకాశం ఇచ్చిన యెడల Small tasks will open the door for your breakthrough. ఆ యొక్క చిన్న చిన్న విషయాలు ఒక గొప్ప అద్భుతకరమైన క్రియలు మీ యొక్క జీవితంలో జరగడానికి గొప్ప ఆస్కారముగా ఉండి ఉన్నది. You might be thinking, I want to be used by God, but you know this thing is there. How can I get out of it? ఇదిగో నేను దేవుని చేత వాడబడాలని మనం అనుకోవచ్చు, కానీ ఇదిగో ఈ యొక్క విషయం ఉందే, నేను దీని ద్వారా నేను ఎలా ఉపయోగించబడగలను అని చెప్పి మీరు ఆ యొక్క ప్రశ్న ఉండవచ్చు మీకు. As we just saw, one small step of obedience and resistance to the enemy is your breakthrough. The direction of your life will change completely. ఒక చిన్న అడుగు మనం ఆత్మీయంగా మనం ఆ యొక్క అడుగు వేసి ఇదిగో అపవాదిని ఎదిరించినట్లయితే ఒక గొప్ప ఆ యొక్క మార్పు చేర్పులు మన జీవితంలో జరగడానికి మనం చూస్తా ఉన్నాము. The Lord doesn't want us to resist His spirit. ఇదిగో ఆ యొక్క ఆత్మని ఎదిరించే తత్వముగా దేవుడు ఆ రీతిగా అనుకోవట్లేదు. కానీ 1 Thessalonians 5:19. తెస్సలోనిక రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 19వ వచనం. ఆత్మను ఆత్మకుడి ప్రవర్తించుటను నిర్లక్ష్యము చేయకుడి. Do not quench the Spirit of God. ఆత్మను ఆత్మకుడి. The Holy Spirit is coming to pick us up. పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని లేవనెత్తడానికి వస్తా ఉండి ఉన్నాడు. We are going to be stubborn and not surrender. ఇదిగో మనం ఎంతో మొండిగా ఉండి ఆయనకి సమర్పించుకోలేదట్లయితే The word of God says, don't quench. దేవుని వాక్యం రీతిగా సెలవిస్తా ఉన్నది ఆత్మను ఆత్మకుడి. Don't say no to the Spirit of God. దేవుని యొక్క ఆత్మకి లేదు అని చెప్పమాకండి. Hallelujah. Hallelujah. Nobody can resist God's love. దేవుని యొక్క ప్రేమని ఎవ్వరూ తృణీకరించలేరు. Hallelujah. Read 2 Timothy 2:21. 2వ తిమోతి 2వ అధ్యాయము 21వ వచనం. ఎవడైనను వీటిలో చేరక తను తాను పవిత్ర పరచుకునే యెడల వారు పరిశుద్ధపరచబడి యజమానుడు వడుకులకు అర్హమై ప్రతి సత్కార్యమునకు సిద్ధపరచబడి ఘనత నిమిత్తమైన పాత్రయు ఉండును. Amen. He wants to make you a vessel of His Holy Spirit. ఇదిగో ఆయన యొక్క పరిశుద్ధాత్మ దేవుని యొక్క పాత్రగా నిన్ను చేయాలనుకుంటున్నాడు. The Holy Spirit leads best when we stop resisting Him. పరిశుద్ధాత్మని ఎప్పుడైతే మనం ఎదిరించడం మానేస్తా ఉంటామో అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మన యొక్క జీవితంలో మనల్ని నడిపించేవాడుగా ఉన్నాడు. If Philip did not listen to the prompting of the angel to go down to Gaza, I don't think the Ethiopian eunuch would have been saved. ఇదిగో Would have understood the salvation in Jesus. ఇదిగో ప్రభు దూత యొక్క ఆలోచన గాని ఆ యొక్క స్వరాన్ని గాని ఫిలిప్ గారు వినని ఎడల ఆ యొక్క గాజా యొక్క త్రోవలో నీవు పొమ్ము అని చెప్పినప్పుడు ఆ యొక్క మాట వినని ఎడల ఈ యొక్క ఇథియోపియాకి చెందిన ఆ యొక్క నపుంసకుని కలుసుకునేవాడు కానే కాదు. Hallelujah. As Philip heard and immediately responded, we also will not ignore the Holy Spirit's voice. ఏ రీతిగా ఫిలిప్ గారు ప్రభు దూత యొక్క మాట విని వెంటనే స్పందించి ఆ రీతిగా చేసి ఉన్నాడు, అదే రీతిగా మనం కూడా దేవుని యొక్క వాక్యానికి దేవుని యొక్క నడిపింపుకి ఆ రీతిగా లోబడి ఉండాలి. Jesus says in Hebrews 3:13, today is the day. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 13వ వచనం ఈ రీతిగా అంటా ఉన్నది, ఇదిగో ఇదే దినము. Hallelujah. Today is the day. Resist not today because we don't know what will happen tomorrow. ఇదిగో ఈ రోజు ఎదిరించకండి, రేపు ఏం జరిగిద్దో మనకు తెలియదు కాబట్టి. Hallelujah. This small message, I hope this message has caused you to see your desire
to read His word, to study His word, to obey and not resist the Holy Spirit. ఈ యొక్క చిన్న వాక్యము మిమ్మల్ని మంచిగా ప్రేరేపించి ఈ యొక్క అపవాదిని ఎదిరించి పరిశుద్ధాత్మ దేవునికి సమర్పించుకోవడానికి మిమ్మల్ని ప్రేరేపించిందని నేను నమ్ముతున్నాను. Let us pray. ప్రార్థించుకుందాం. Father God, we thank you for your word. తండ్రి అయిన దేవా, మీ యొక్క వాక్యాన్ని బట్టి మీకు స్తుతులు Thank you, స్తోత్రాలు. your word is spoken now, O Lord. ప్రభా, మీ యొక్క వాక్యము చెప్పబడి ఉన్నది ప్రభా. Lord, remove us from these thorns, O Lord. ప్రభా, ఈ యొక్క ముండ్ల పొదల నుంచి మమ్మల్ని విడిపించండి ప్రభా. No longer we want to be held in these thorns, O Lord. ప్రభా, ఈ యొక్క ముండ్ల పొదల చేత మేము అణిచివేయబడ కోరట్లేదు ప్రభా. You gave your life for us, Lord. ప్రభా, మా కొరకు మీ యొక్క జీవితాన్ని మీరు సమర్పించి ఉన్నారు. Lord, I want to surrender my life. ప్రభా, నా యొక్క జీవితాన్ని నేను మీకు సమర్పించాలనుకుంటున్నాను. I want you to lift me and put me on your shoulders, O Lord. ప్రభా, నన్ను లేవనెత్తి మీ యొక్క భుజముల మీద మోపండి ప్రభా. I want to be hearing your voice close to you, Lord. ప్రభా, మీ యొక్క స్వరాన్ని వింటూ మీకు దగ్గరగా ఉండాలని ఆశపడుతున్నాను. Give us your grace, O Lord మీ యొక్క Jesus. కృపని మాకు దయచేయండి. Bless everyone, O Lord, Father God, who ప్రతి heard ఒక్కరిని this మీరు word. దీవించండి ప్రభా. Hallelujah. Let not anyone be condemned, but let everyone know of your Lord Jesus. ఎవరు కూడా ఖండించబడకుండా ఉండును గాక ప్రభా. ప్రతి ఒక్కరు మీ యొక్క